ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. యెషయా పెదవులను శుద్ధి చేసిన యెహోవా నామములో మీకు నా శుభాభినందనలు. నేటి మాట హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలోని ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. దీనిలో మొట్టమొదటిగా ఒప్పుకోలు ఉంది. నీవు మారుమనసు పొంది దేవుని వైపు తిరిగి నీ అపరాధాలను ఒప్పుకో. పాపం వలన వచ్చే జీతం మరణం గనక ఆ పాపాలను పరిహరించమని పరిశుద్ధుడైన ప్రభువును అర్థించు. రెండవదిగా విశ్వాస పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం సెలవిచ్చినట్లు ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించు. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం సెలవిచ్చినట్లు ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తము మీ పాపములను శుద్ధి చేయుట అసాధ్యము గనుకను సమూయేలు తన మొదటి గ్రంథం 15:22లో సెలవిచ్చినట్లు బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము గనుకను ఈ ఆచార సంబంధమైన బలులను మాని పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించు. అనగా దేవునికి స్తుతి యాగమర్పించు, కృతజ్ఞతార్పణలు చెల్లించు. మూడవదిగా దేవునితో సత్సంబంధం కలిగి ఉండు. నీ మాటలు సిద్ధపరచుకొని ఆయన వైపు తిరుగు. దేవుడు ఆనాడు ఆదామవ్వలతో అనుదినం ముచ్చటించినట్లు నేడు నీతో నాతో అట్టి సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటున్నాడు. అందుకే నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని నింపెదను అంటున్నాడు. అట్టి ప్రభు సన్నిధిలో మనసు విప్పి మాట్లాడు. హన్నా వలె హృదయం కుమ్మరించి ప్రార్థించు. దేవుడు నీ యందు హర్షిస్తాడు. ఫ్రెండ్, వస్తావా యేసునొద్దకు? ఇస్తావా నీ పెదవులను? అయితే యెషయా గ్రంథం 6:6 వలె దేవుడు నీ పెదవులను శుద్ధి చేసి నిన్ను వాడుకుంటాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.